దేవుడైన యెహోవా ముందుగా భూమిని తరువాత ఆకాశమును చేసెను. అయితే నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అని దేవుడు మట్టిని తీసి నరుని నిర్మించి అతనికి జీవ ఆయువు ఉదెను. అప్పుడు అతను జీవాత్మ ఆయెను. తర్వాత యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆహారమునకు మంచిది అయిన ప్రతి చెట్టును, వృక్షమును నేలనుంచి మొలిపించెను. ఆ తోటను తడుపుటకు ఏదెనులో ఒక నదిని చేసెను. తరువాత యెహోవా ప్రతి భుజంతువును ఆకాశపక్షిని నేల నుంచి నిర్మించి ఆదాము దగ్గరకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. దేవుడైన యెహోవా ప్రతి వృక్ష ఫలము నీవు తినవచ్చు, కాని మంచి చెడ్డల తెలివిని ఇచ్చు వృక్ష ఫలము నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా నీవు చనిపోదువు అని నరుడికి చెప్పెను. అయితే ఆదాముకు సాటియైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలో నుంచి ఒక దానిని తీసి ఆ చోటిని మాంసముతో పూడ్చివేసెను. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగా నిర్మించెను. ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చెను. ఆదాము ఆమెతో కలిసి ఏదెను తోటలో జీవించసాగెను. అప్పుడు సర్పము ఆమెతో, ఇది నిజమా, ఈ తోటలో దేని వృక్ష ఫలమును మీరు తినకూడదు అని దేవుడు చెప్పేనా అని సర్పము ఆమెను అడిగెను. దానికి ఆమె, ఈ తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాలు మేము తినవచ్చు అని చెప్పెను. కాని ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తినకూడదు, ముట్టుకోకూడదు, వాటిని తినిన రోజు మీరు చనిపోతారు అని దేవుడు మాకు చెప్పెను. అప్పుడు ఆ సర్పము ఆమెతో, మీరు చావనే చావరు. మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడును, మీరు మంచి చెడ్డలను తెలిసిన వారే దేవదూత వల్లే ఉందురు అని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె వృక్షమును చూసి, ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అని చూసినప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు ఆదాముకు ఇచ్చెను. ఆదాము కూడా తినేను. తరువాత వారి కన్నుల తెరువబడెను. వారు తాము దిగంబరులం అని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టుకుని వస్త్రముగా ధరించుకొనేను. దేవుడైన యెహోవా స్వరము విని ఆదాము దాక్కునెను. యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని అడిగెను. అప్పుడు ఆదాము, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరముగా ఉన్నా అని భయపడి దగొంటిని అనెను. అందుకు దేవుడు, నీవు దిగంబరివి అని నీకు చెప్పింది ఎవరు అని అడిగెను. నేను తినవద్దు అని నీకు ఆజ్ఞాపించిన ఫలము నీవు తింటివా అని అడిగెను. అప్పుడు ఆదాము, నాకు ఆమె కొన్ని ఫలములు ఇవ్వగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడు స్త్రీని అడిగెను. స్త్రీ నన్ను సర్పము మోసగించింది అని చెప్పేను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాము ఆమెను శపించెను. దేవుడైన యెహోవా ఆదాముకు ఆమెకు చర్మపు చొక్కాయిలు ఇచ్చి ఆదామును ఆమెను వెళ్ళకొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్షము కాచుటకు ఖడ్గ జ్వాలను నిలువపెట్టెను. ఏదెను నుండి బయటకు వెళ్లిన తరువాత ఆదాము ఆమెకు హవ్వ అని పేరు పెట్టెను.